వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం అనేది ఒక ఆదర్శమైన మార్గమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇది భారతీయుల డిఎన్ఏలోని ఉందని, కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచే చరిత్ర ఈ విషయం చెబుతోందన్నారు. విజయవాడలో జరిగిన మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధ్యవర్తిత్వానికి ఇచ్చే ప్రోత్సాహకం పెంచాలని హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఏపీలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీజేఐకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వివాదాల పరిష్కారానికి ప్రభావవంతమైన సాధనం మధ్యవర్తిత్వమేనని, ఢిల్లీలో తొలి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సులో దీనికి సంబంధించిన ప్రతిపాదన తెచ్చానని, ఇప్పుడిది జాతీయ విధానంగా మారినందుకు సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శ్రీకృష్ణుడు మొదటి లిఖితపూర్వక నిబంధనలు పాటించిన మధ్యవర్తి అన్న సీజేఐ, రెండు వర్గాల మధ్య శాంతి కోసం ఆయన ప్రయత్నించారన్నారు. ఆయన రాయబారం విఫలమైతే ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మహాభారత యుద్ధం జరిగిందని గుర్తు చేశారు. సమర్థమైన మధ్యవర్తిత్వం లేకపోతే పోరాటం దశాబ్దాల పాటు కొనసాగుతుందన్నారు. వివాదంలో ఉన్న పార్టీలు మధ్యవర్తిపై పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటారని, ఎవరిని మధ్యవర్తిగా నియమించినా ఆయనపై గౌరవం, విశ్వాసం చూపాలన్నారు. ఇందులో విశ్వాసమనేది కీలకమైందన్నారు. న్యాయ వ్యవస్థలో కేసుల భారం అధికంగా ఉందని, ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వమే శక్తివంతమైన సాధనమన్నారు. రాజధాని కోసం అమరావతి రైతుల్ని ఒప్పించడం కూడా మధ్యవర్తిత్వానికి మంచి ఉదాహరణగా సీజేఐ చెప్పారు. Mediation is now a very preferred way of dispute resolution, not only in India but on the global map. Was in 2023 invited by the Federal Court Bar Association of Malaysia, like Supreme Court Bar Association. They invited me to inaugurate their International Mediation Center in Kuala Lumpur. I was amazed to see that how the bar is so proactively promoting mediation, establishing an international mediation center and attracting the global dispute, the platforms and the global startups or the other commercial entities to come there and resolve their disputes amicably under the platform of the mediation. So was in Singapore, so was in other countries when I visited. The mediation, all of you know, is something in our DNA. In India, you go by any centuries old, thousands years old, the entire history will speak how mediation has been always a very effective mode of dispute resolution. In Andhra Pradesh, that Amaravati as a future city coming on the global map, you have other cities also like Vizag or where the commercial entities are coming. And therefore, mediation is a very, very powerful tool. Mediators plays a very vital role for the success of the mediation. మధ్యవర్తిత్వ ఉద్యమం క్రమంగా బలపడుతోందని, ఏపీ ఇందులో ముందుంటుందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు నిర్వహణకు సీఎం చంద్రబాబు సహకారం అందించారని చెప్పారు. విజయవాడలో జరిగిన మధ్యవర్తిత్వంపై చర్చాగోష్ఠిలో పాల్గొన్న ఆయన, మధ్యవర్తులకు ఒక్కో మధ్యవర్తిత్వానికి ఇస్తున్న 3,000 చాలడం లేదని, వాటిని పెంచాలని సీఎం చంద్రబాబును కోరారు. 3,000 rupees for a successful mediation and nothing for an unsuccessful mediation. It doesn't really incentivize a mediator to put in his best. The mediation is given a second grade status, with advocate mediators preferring to attend their cases more than applying themselves to a case with a view to bring about an amicable resolution between the parties. Honorable Chief Minister, our request for increasing for a successful mediation from 3,000 to 10,000. రాజధానిలో నిర్మించే జస్టిస్ సిటీని దేశంలో అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని సీజేఐని ఆయన కోరారు. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వంతో ఏదైనా సాధించొచ్చని అన్నారు. జ్యుడిషియల్ అకాడమీ, ఇఫ్ పాసిబుల్ మోర్ ల్యాండ్. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, Legal Service Authority, and also Mediation Center, even International Law University, Bar Council of India they are establishing. By integrating all these things, the best Justice City we wanted to build. We need your cooperation in the direction, sir. Honorable Chief Justice of Andhra Pradesh has rightly mentioned
It is very less. Mediator's fee 3,000 rupees. Can you enhance 10,000? If cases will be settled, 10,000 is not the issue. Immediately for every successful mediation, we'll give 10,000. Even unsuccessful mediation also will give 3,000 rupees. ముఖ్య శాఖల్లో మధ్యవర్తిత్వ విభాగాలు అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో వీటిని అమలు చేయొచ్చని సూచించారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని 2019 ఫిబ్రవరి 3న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించారని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. మళ్లీ 2026 మార్చి 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేతుల మీదుగా ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి పునాది రాయి పడిందని గుర్తు చేశారు.